अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। All the papers are deemed to have been laid on the table of the House. సత్తాప ప్రతిపాదన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన పరిషత్ మాజీ సభ్యులు శ్రీ మాధవరం జగపతిరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. శ్రీ మాధవరం జగపతిరావు గారు 1944 జనవరి 15వ తేదీన చందుబట్ల గ్రామం నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీ తిరుమలరావు మరియు శ్రీమతి మాణిక్యమ్మ దంపతులకు జన్మించారు. వీరు నాగర్ కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో హెడ్ మాస్టర్గా పనిచేశారు. వీరు హెడ్ మాస్టర్ ఉద్యోగానికి 1983లో స్వచ్ఛంద పదవి విరమణ చేసి 1984-85లో శాసన పరిషత్ సభ్యునిగా గెలుపొందారు. వీరు 1984 వరకు PRTU రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వివరించారు మరియు వీరు న్యాయవాదిగా కూడా సేవలందించారు. శ్రీ మాధవరం జగపతిరావు గారు 2025 సంవత్సరం జూన్ 28వ తేదీన మరణించారు. వీరు వయస్సు 82 సంవత్సరాలు. తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్కు మాజీ సభ్యులు శ్రీ అహ్మద్ పీర్ షబ్బీర్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్దులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ అహ్మద్ పీర్ షబ్బీర్ గారు 1947 అక్టోబర్ 24వ తేదీన హైదరాబాద్లోని బాగ్ అంబర్పేటలో శ్రీ పీర్ అబ్దుల్ వహాబ్ మరియు శ్రీమతి నూర్ ఉన్నీసా బేగం దంపతులకు జన్మించారు. వీరు కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2008-15 శాసన పరిషత్ సభ్యులుగా కొనసాగారు మరియు వీరు ప్రభావవంతమైన సామాజిక మత సంస్థ అయిన తెలంగాణ జమాయతే ఉలేమా ప్రెసిడెంట్గా మరియు హజ్ హౌస్ చైర్మన్గా కూడా వ్యవహరించారు. అహ్మద్ పీర్ షబ్బీర్ గారు 2025 సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన మరణించారు. వీరి వయస్సు 78 సంవత్సరాలు. వీరిరువురి ఆత్మశాంతి కొరకు 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. దానికి ఒక నిర్ణయం పుంతలు తొక్కుతున్నటువంటి దృశ్యం మనకి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ముఖ్యంగా గతంలో దొంగతనాలు, దోపిడీలు, లేకపోతే దొమ్మీలు జరిగినటువంటి క్రమాలు చూస్తూ వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్ రూపంలో అనేకమైనటువంటి సైబర్ క్రైమ్ రోజుకో రూపం సంతరిస్తూ నిన్నగాక మొన్న మనం చూసాం. పంజాబ్లో ఒక IPS ఆఫీసరే ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం చూసాం. ఈరోజు చూస్తున్నటువంటి సందర్భంలో ఒక 2 CIలు కూడా ఆ సైబర్ క్రైమ్కి బలైపోయినటువంటి పరిస్థితి ఈరోజే చూస్తున్నాం. ఈ విధంగా మా కరీంనగర్ జిల్లాలో కొన్ని వందల మంది
క్రిప్టో కరెన్సీ పేరు మీద కోట్లాది రూపాయలు ఈ సైబర్ క్రైమ్లో కోల్పోయినటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయి. కానీ ఈ సైబర్ క్రైమ్కి మరి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు భారతదేశ ఆర్థిక మంత్రి పేరు మీదనే అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయని అంటే ఆ సైబర్ క్రైమ్ ఏ రకంగా ఉన్నది అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. భారత ఆర్థిక మంత్రి పేరు మీదనే రోజు మనం ఓపెన్ చేస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే, వాట్సాప్లలో ఓపెన్ చేస్తే భారత హోమ్ ఫైనాన్స్ మినిస్టర్ గారి పేరు మీదనే యాడ్స్ వస్తున్నాయి అధ్యక్ష. మరి భారత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే మరింత కఠినమైనటువంటి చర్యలు తీసుకుని, అవసరమైతే సైబర్ క్రైమ్కి మరింత స్ట్రెంత్ని పెంచి ఆ రకంగా ఈ సైబర్ క్రైమ్ను అరికట్టడానికి ఈ దేశంలోనే ఒక మొట్టమొదటి స్టెప్ తీసుకున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కావాలని, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని మీకు ఇది మీ ద్వారా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. దేశపతి శ్రీనివాస్ గారు. సభకు నేను ఒక చిన్న సూచన చేయదలుచుకున్నాను. సాధారణంగా సభలో సభ్యులైన వారికే సంతాపం ప్రకటించేటువంటి సాంప్రదాయం ఉన్నప్పటికీ ఏదైనా ఒక విశేషమైన సందర్భంగా భావించి తన పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఎంతగానో ప్రభావితం చేసినటువంటి కవి, ఒక పశుల కాపరి నుంచి ఎదిగి రాష్ట్రగీతని రచించిన కవిగా ప్రసిద్ధుడైన అందెశ్రీ గారికి మనం సభాపక్షాన సంతాపం తెలిపే అవకాశం ఉంటే పరిశీలించవలసిందే కోరుతున్నాను. తప్పనిసరిగా పరిశీలిద్దాం. శ్రీనివాస్ మల్లన్న గారు. సార్ యూనివర్సిటీలలో దాదాపు ఒక 11 యూనివర్సిటీలు మన ప్రభుత్వాల చేత నడవబడుతూ ఉన్నాయి సార్. దాంట్లో దాదాపుగా 2817 పోస్టులు ఉండాల్సినటువంటి పోస్టులు సార్. దాదాపుగా ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి 1129 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ చాలా రంగాల్లో ఇప్పుడు దాదాపుగా 1692 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు సార్. దాంట్లో కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే 935 మంది ఉన్నారు సార్. సో ఈ ప్రభుత్వం ఈ ప్రొఫెసర్ల నియామకాల విషయంలో కానీ, లేదంటే యూనివర్సిటీల బలోపేతం కోసం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోవాలి సార్. ఎందుకంటే విద్య చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఖాళీలను తక్షణమే భర్తీ చేసి, అలాగే బ్యాక్లాగ్ పోస్టులు కూడా చాలా ఉండిపోయినాయి సార్, వాటిని కూడా సత్వరమే భర్తీ చేయాలని ప్రభుత్వం ముందు నేను సూచన చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆనరబుల్ మినిస్టర్. అధ్యక్ష. శ్రావణ్ కుమార్ గారు. గౌరవనీయులైన చైర్మన్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తూ ఒక ముఖ్యమైన అంశం మీ ద్వారా సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. దెర్ ఇస్ అన్ యాక్ట్ సార్, ద రైట్స్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అని చెప్పని, RPWD యాక్ట్ 2016 అని చెప్పని అంటారు. ఇట్స్ అ వెరీ ప్రామినెంట్ యాక్ట్, హిస్టారికల్ యాక్ట్ దట్ వాస్ బ్రాట్ ఇన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీంట్లో సార్, చైర్మన్ సార్, అంతవరకు ఉన్నటువంటి ఒక డిజబిలిటీస్ అన్నిటిని కూడా ఎన్లార్జ్ చేస్తూ ద లిస్ట్ ఆఫ్ డిజబిలిటీస్ హ్యావ్ బీన్ ఎన్లార్జ్ టు 21. అవి లో విజన్ అని చెప్పని, లెప్రసీ అని చెప్పని, హియరింగ్ ఇంపైర్మెంట్, లోకోమోటర్ డిజబిలిటీ, డ్వార్ఫిజం, ఇంటలెక్చువల్ డిజబిలిటీ, మెంటల్ ఇల్నెస్, ఆటిజం, సెరెబ్రల్ ప్లాస్మీ, మాలిక్యులర్ డిస్ట్రోఫీ, ఇట్లా స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్, ఒక 21 పార్కిన్సన్స్, ఇవన్నీ కూడా డిజబిలిటీస్ యాక్ట్ కింద పొందుపరిచినారు అధ్యక్ష. అయితే దురదృష్టం ఏంటి అంటే కొంత సీరియస్నెస్ ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవటం వల్ల చాలామంది తల్లిదండ్రులు, లక్షల మంది పిల్లలు, లక్షల మంది తల్లిదండ్రులు ఇవాళ చాలా ఇబ్బంది దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా పడుతున్నటువంటి ఒక పిల్లలు ఉన్నారు అధ్యక్ష. స్కూల్స్లో పర్టికులర్గా పిల్లలకు లెర్నింగ్ డిజబిలిటీ ఉందని తెలియదు, ఆటిజం ఉందని తెలియదు. వాళ్లకు సరి అయినటువంటి ఒక ఓరియంటేషన్ కల్పించే విధంగా సెన్సిటైజేషన్ స్కూల్లో ఉన్నటువంటి ఒక యజమానులకు కానీ, టీచర్లకు కానీ లేదు. అక్కడ అవసరమైనటువంటి రీహాబిలిటేషన్ కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ లేవు. దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది గురవుతూ ఉన్నారు. సమాజంలో వారికి ఈక్వల్ రైట్స్ను కల్పించవలసినటువంటి ఒక స్ఫూర్తితో పట్టుకొచ్చిన యాక్ట్ అధ్యక్ష. అయితే ప్రభుత్వానికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దే హ్యావ్ టు టేక్ స్ట్రింజెంట్ మెజర్స్ టు ఎన్ష్యూర్ దట్ RPWD యాక్ట్ ఇన్ స్పిరిట్ అండ్ లెటర్ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ అని చెప్పని కోరుతా ఉన్నాను అధ్యక్ష. చాలా కాలేజీలకు తెలియదు, అసలు చాలా స్కూల్స్కు తెలియదు.
పిల్లలు చాలా ఇబ్బందికి గురవుతున్నటువంటి ఒక పరిస్థితి. దాని ట్రీట్మెంట్ బయట రీహాబిలిటేషన్ తీసుకోవాలంటే లక్షల రూపాయలు తల్లిదండ్రులకు అవుతున్నటువంటి ఒక పరిస్థితి. నేను గతంలోనే దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ కూడా రాయటం అయింది. కాబట్టి ఇవాళ ఈ రకమైనటువంటి ఒక బాధితులైనటువంటి ఒక విద్యార్థులకు స్కూల్స్లోనే ఎర్లీ డిటెక్షన్ చేసేటువంటి, డయాగ్నోసిస్ చేసేటువంటి ఒక మెకానిజము, తర్వాత వాళ్ళకు సర్టిఫికేషన్ కల్పించేటువంటి ఒక ఇవాళ సర్టిఫికేట్ కావాలంటే ఎర్రగడ్డ హాస్పిటల్ పోవాలి లెర్నింగ్ డిజబిలిటీ కూడా. అట్లా కాకుండా ప్రభుత్వం కొంత సింప్లిఫైడ్ ప్రొసీజర్స్ కనుక పట్టుకొచ్చినట్టయితే పిల్లలంతా కూడా లెర్నింగ్ డిజబిలిటీస్, ఆటిజం ఇటువంటి సర్టిఫికేషన్ తీసుకోవచ్చు. ప్రభుత్వం దలుచుకుంటే మానవత్వ దృక్కోణంతో 5% రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ స్కూల్స్లో కానీ అటువంటి పిల్లలకు అడ్మిషన్స్ విషయంలో కానీ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంటుంది అధ్యక్ష. ఆ బాధ భరిస్తున్న పేరెంట్స్కి మాత్రమే అర్థమవుతుంది. ఆటిజం కానీ లెర్నింగ్ డిజబిలిటీ కానీ చెప్పుకోలేరు, బయట చెప్పుకుంటే ఆత్మన్యూనతాభావానికి గురవుతారు. కాబట్టి ప్రభుత్వం కొంత విప్లవాత్మకంగా ఒక కన్స్ట్రక్టివ్గా ప్రతి స్కూల్ను, ప్రతి హెడ్ మాస్టర్ను, ప్రతి టీచర్ను ఎడ్యుకేట్ చేసే విధంగా ఈ యాక్ట్ను బలంగా ముందుకు తీసుకెళ్లాలా. ప్రతి స్కూల్లో కూడా కౌన్సిలింగ్ సెంటర్లు, రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాలా. తర్వాత అవసరమైనటువంటి ఒక రీతిలో విద్యార్థులు చదువుకొని బయటకు వచ్చి సమాజంలో జనజీవ స్రవంతిలో వాళ్ళకు కూడా సమానమైనటువంటి ఒక వాటా కల్పించే రీతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మల్కా కుమరయ్య గారు, ఆనరబుల్ మినిస్టర్. కుమరయ్య గారు. నమస్తే సార్, ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. తర్వాత ఈ స్కూల్స్లో సార్, గవర్నమెంట్ స్కూల్స్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత ఈ కొత్త ఎన్ఈపి పాలసీ మన గవర్నమెంట్ ఇంక ఇంప్లిమెంట్ చేయలేదు. దాంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఫండ్స్ కూడా వస్తాయి. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నాము. తర్వాత ఈ కస్తూర్బా టీచర్స్ మోడల్ స్కూల్స్లో చాలా రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్గా ఉన్నారు. అంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఒక్కొక్కరు 18 years 20 years రిటైర్మెంట్ కూడా అయిపోయారు. వాళ్ళు అదే కాంట్రాక్ట్గా జాయిన్ అయినప్పుడు 18,000, 12,000, 22,000 అదే శాలరీలో పనిచేస్తున్నారు. వాళ్ళకు రెగ్యులరైజ్ చేయట్లేదు. వాళ్ళది పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం. తర్వాత ఈ మోడల్ స్కూల్లో 010 కింద వాళ్ళకి శాలరీస్ అందరికీ టైంలో వస్తుంది, కానీ వాళ్ళకి టైంలో శాలరీస్ రావట్లేదు. తర్వాత ఈ 317 కింద చాలామంది డైలీ 50 kilometers to 150 kilometers ట్రావెల్ చేస్తారు టీచర్లు. అంటే వాళ్ళు పొద్దున ప్రిపేర్ అయ్యి క్లాస్ చెప్పే బదులు వాళ్ళు ట్రావెలింగ్నే వాళ్ళ టైం అంతా వేస్ట్ అవుతుంది. అంటే టీచర్లు అందరూ కూడా పూల్డ్ కార్లు తీసుకొని రోజు 150 kilometers, 125 kilometers ట్రావెల్ చేస్తారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం వరకు బెనిఫిట్ చేశారు, స్పౌస్ ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఇంకా ఒక 20-25% టీచర్స్ ఇంకా ఎఫెక్ట్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రేషనలైజ్ చేయాలని కోరుతున్నాం సార్. ఇంకోటి, తర్వాత చాలా స్కూల్స్లో 0 students ఉన్నారు. అక్కడ టీచర్స్ ఐడియల్ ఉన్నారు. ఎక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో అక్కడ టీచర్స్ లేరు. దాన్ని కూడా రేషనలైజ్ చేయాలి. తర్వాత పిఆర్సీ లేదు, డిఏలు 6 వరకు అక్యుములేట్ అయినాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా టైంలో రావట్లేదు. అయితే ఫైనాన్షియల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాని కొరకు ఓకే, ఆనరబుల్ మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు మానిదేవి గారు. అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. సార్, మా ఊరు వంగర, భీమదేవరపల్లి మండలం, ఆ పక్కనే హనుమకొండ జిల్లా సార్. అనుకోకుండా మొన్న ఊరు వెళ్ళడం జరిగింది. చాలాసార్లు రిప్రజెంట్ చేసినారు ఊరు వాళ్ళు. సార్, అక్కడ 2 schools ఉన్నాయి సార్. ఒకటేమో జిల్లా పరిషత్ స్కూలు, ఇంకొకటేమో పివి రంగారావు ప్రోద్బలంతో ఆయన ల్యాండ్ అంతా ఇచ్చారు. తనకు వచ్చిన ల్యాండ్ అంతా ఇచ్చిన ఒక రెసిడెన్షియల్ స్కూల్. ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవ భవనాల కొరకు గతంలో ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వడం జరిగింది, నిధులు ఇవ్వడం జరిగింది. కానీ చాలా సందర్భాల్లో గౌరవ మంత్రి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ప్రభాకర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చాకల ఎల్లమ్మ స్మారక భవన్ అని కూడా 3 ఎకరాల ల్యాండ్ డబ్బులు ఇవ్వడం జరిగింది. చేంజ్ ఆఫ్ ల్యాండ్ కోసం కూడా గౌరవ మంత్రి గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అది పెండింగ్లో ఉంది, ఇమ్మీడియట్ చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. చేసుకున్నాం అధ్యక్ష. అంజిరెడ్డి గారు. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, మీ ద్వారా కోరేది ఏంటంటే మా పటంచేరు
రెవెన్యూ డివిజన్ స్టార్ట్ అయింది, అప్పుడే శాంక్షన్ అయింది అధ్యక్ష. అది కంపల్సరీ ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. అదేవిధంగా సబ్ రిజిస్టర్ కూడా శాంక్షన్ అయింది, ఇంతవరకు అక్కడ కాలేదు. అదేవిధంగా కోర్టు ఒకటి పడంచేరులో కోర్టు ఇంతవరకు కాలేదు అదొక అధ్యక్ష. అదేవిధంగా పడంచేరు నుండి దౌలతాబాద్ వరకు ఆ రోడ్డు చాలా అతి దారుణంగా ఉన్నది అధ్యక్ష. ఇంతవరకు రిప్రజెంటేషన్ కూడా మంత్రి గారికి ఇవ్వడం జరిగింది, అది కూడా కాలేదు. అదేవిధంగా యూనివర్సిటీ విషయంలో తీసుకుంటే 11 యూనివర్సిటీ ఇంతవరకు దానికి అమౌంట్ ఒకటే ఏంటంటే మొన్న ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి అమౌంట్ శాంక్షన్ చేయండి. మిగతా యూనివర్సిటీ 11 యూనివర్సిటీ ఎప్పుడు అమౌంట్ దాన్ని శాంక్షన్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ దాని బడ్జెట్ ఇస్తే యూనివర్సిటీలో ఉంటే. అదేవిధంగా బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిల్డింగ్స్ కూడా అన్నీ కూలిపోతున్నాయి. దాన్ని ఇంజనీరింగ్తో ఏవైతే కూలిపోతున్నాయో దాని స్ట్రెంత్ అని ఎంత ఉందో ఆ స్ట్రెంత్ అని చూసి దాన్ని వేరే తీయాలి. అదేవిధంగా ఏంటంటే యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ దాంట్లో 70-80% ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అది ఫిల్ఫిల్ చేస్తేనే, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరైతే యూనివర్సిటీ చదువుతారో చాలా మందికి ఉపయోగపడతాయి అధ్యక్ష. అదేవిధంగా బహుళ అంతస్తులు ఏదైతే కడతా ఉన్నారో 40-50 ఫ్లోర్స్ కడతా ఉన్నారు. 40-50 ఫ్లోర్స్ కడతా ఉన్నప్పుడు మొన్న మినవార కాంప్లెక్స్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు 8 మంది మనం కాపాడలేకపోతున్నాం. ఎందుకంటే హైడ్రాలిక్ లిఫ్ట్ లేక ఓన్లీ లిఫ్టులు ఉన్నాయి. ఏంటంటే బాంబేలో బెంగళూరులో ఉన్నాయి. మరి ఎవరైతే యజమానులు కడతా ఉన్నారో వాళ్ళే హిమ్సెల్ఫ్ తీసుకోవాలా, లేకుంటే ప్రభుత్వం దీనికి చేయాలా? అక్కడ ఏమైనా అయితే బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి జవాబు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏంటంటే 2016 ప్రకారం ఏదైతే ఉందో ప్రతి 10th ఫ్లోర్కి ఒకటి దానికి ఓపెన్ ఏరియా ఉండాలి. ఎక్కడ ఓపెన్ ఏరియా ఇస్తలేరు. దీన్ని కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష ఇంకొకటి ఏంటంటే పటంచేరు విషయంలో తీసుకుంటే మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ MVI ఆఫీస్ లేదు, దానికి 5 ఎకరాలు కేటాయిస్తే, ఎందుకంటే ఆ ప్రైవేట్ దానిలోనే నడుస్తూ ఉన్నది, దానికి కేటాయించాలి. అదేవిధంగా ఎక్కడైతే ఉందో టోటల్ అన్ని జిల్లాల్లో ఎందుకంటే ట్రైనింగ్ చేసుకోవడానికి ఎక్కడైతే ప్రైవేట్గా వెహికల్ ట్రైనింగ్ కోసానికి ఏది కారు ఏదైనా ఉన్నా కానీ దానికి ఫిట్నెస్ కోసానికి ATS ఏదైతే కొత్తగా వస్తుందో దానికి 5 ఎకరాలు కేటాయిస్తేనే చాలా బాగుంటుంది అధ్యక్ష. మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఓకే, మినిస్టర్. గౌరవ సభ్యులు చెప్పిన ప్రతి అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులకు మనం చేసేది ఏంటంటే మీకు బులెటిన్లో గతంలోనే తెలియజేశాం, ఎవరు కూడా సభలో సందర్భంగా సెల్ ఫోన్లు వాడడానికి వీల్లేదు. అది పూర్తిగా సభలో నిషేధం కాబట్టి దయచేసి వాడొద్దని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నౌ పిటిషన్స్. తీర్మాన్ మల్లన్న గారు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి అంశం సార్. లక్షలాది మంది కార్మికులు ఇటు నిజామాబాదు, కరీంనగరు, ఆదిలాబాదు, జగిత్యాల, కోరుట్ల నుంచి గల్ఫ్ ప్రాంతంలో కార్మికులుగా పనిచేస్తూ ఉన్నారు సార్. ఉపాధి కోసం అక్కడికి వలసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు సార్. సో అక్కడ గల్ఫ్ కార్మికులు చేస్తున్నటువంటి క్రమంలో 2024-25 ఈ కాలంలో దాదాపు 1600 మంది గల్ఫ్ కార్మికులు చనిపోయినట్టుగా రికార్డులు చెప్తా ఉన్నాయి సార్. అంతకంటే ముందు కూడా చాలామంది వలస కార్మికులు చనిపోయినారు సార్. సో వాళ్ళ డెడ్ బాడీలు ఇక్కడికి రావడానికి కూడా ఎలాంటి సోర్స్ లేక, నేను మొన్న వెళ్తే సార్ 13 రోజులైంది సార్, అక్కడ డెడ్ బాడీ ఉంది, ఇంకా ఈ డెడ్ బాడీ ఇక్కడికి ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు సార్. వాళ్ళ భార్య పిల్లలు కనీసం చివరి చూపు చూసుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంది సార్. గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి సార్ అక్కడ పనిచేసి వాళ్ళు అంతో ఇంతో డబ్బు పంపిస్తే ఆ డబ్బును మనము మన కరెన్సీలోకి మార్చేటువంటి క్రమంలో 18% సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నాం సార్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి వాళ్ళు 9 రూపాయలు, వీళ్ళు 9% చొప్పున వసూలు చేస్తూ ఉన్నారు సార్. సార్ ఇక్కడ వాళ్ళు పంపేటువంటి డబ్బుకు ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి సార్. కానీ గల్ఫ్ కార్మికులు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు గల్ఫ్లో, వాళ్ళ లెక్కలేంటి, ఎంతమంది పోతా ఉన్నారు, అసలు పోయినవాడు అక్కడ సేఫ్గా ఉన్నాడా లేడా అనేటువంటి లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు సార్. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సార్ 8.5 కోట్ల రూపాయలు చనిపోయినటువంటి గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సాయం చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది సార్. కొన్ని చోట్ల జగిత్యాలలో దాదాపుగా 51 మందికి చేసారు సార్, అది వాస్తవం కూడా. కానీ సార్ ఇక్కడ గల్ఫ్ కార్మికుడు అక్కడ భద్రతతో బతకడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అనేటి కొంత ప్రభుత్వం తెలియజేయాలి సార్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పంపే డబ్బుకు లెక్క ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు పనిచేస్తున్న ప్రాణానికి కూడా ఒక లెక్క ఉండాలి సార్.
అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లలు సార్, అక్కడ పోయి పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యా పిల్లల కోసం, పోషించడం కోసం, విద్య కోసం చేస్తారు సార్. సార్ గల్ఫ్ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ నిజామాబాద్లో, కరీంనగర్, కోరుట్ల పెడితే వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం వల్ల కొద్దిగా ఆర్థిక భారం తగ్గుతుంది సార్. ఎందుకంటే భర్త దూరంగా ఉంటాడు, పిల్లలు భారంగా ఉంటారు కాబట్టి అదొకటి సార్. ఇంకో రెండో విషయం ఏంటంటే సార్, ప్రవాసీ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలి సార్. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ప్రైవేట్ హాస్పిటల్స్తో టైఅప్ అయి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మన కార్మికులకు ఏమైనా ఇబ్బంది జరిగితే అక్కడ ప్రైవేటు హాస్పిటల్తో అక్కడికి పోతే ఫ్రీ ట్రీట్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సార్. అలాగే గల్ఫ్ కార్మికులను ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు సార్ ఏజెంట్లు. ఆ ఏజెంట్ల మోసాలను కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. గల్ఫ్ కార్మికులు గత కొంతకాలం నుంచి కోరుతున్నటువంటి కేరళ తరహా పాలసీ ఏదైతే ఉందో అక్కడ ఏమైనా వివాదాల్లో చిక్కుకుంటే ఆ వివాదాలను పరిష్కరించడం కోసం అధ్యక్ష సో ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అక్కడ కేంద్ర ప్రభుత్వం కేవలం 2023-24లో గల్ఫ్లో వివిధ వివాదాల్లో చిక్కుకున్నటువంటి కార్మికులను, భారతదేశ కార్మికులను కాపాడడానికి 3 లక్షలు ఖర్చు పెట్టింది సార్ కేంద్ర ప్రభుత్వం. 3 లక్షలు సార్. అది ఒక కేసుకు కూడా సరిపోదు. కానీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంది చాలా పెద్ద మొత్తంలో తీసుకున్నారు సార్. సో అక్కడ విదేశీ కరెన్సీని మనకి ఇక్కడ పంపి కొంత విదేశీ ద్రవ్యాన్ని డెవలప్ చేస్తున్నటువంటి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి కొంత కన్సర్న్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది సార్. నేను మొన్న వెళ్ళినప్పుడు సార్ ఈ సభ దృష్టికి తీసుకురామని చాలా మంది చెప్పినారు సార్. మేము అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. ప్రభుత్వం ఈ ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో కేవలం కమిటీ వేసింది కానీ దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో మంచి జరుగుతున్నట్టు అనిపించట్లేదు. వాస్తవమైనటువంటి సమస్యలు తెలిసినటువంటి వాళ్ళతోటి ఆ కమిటీని నియమించి తద్వారా గల్ఫ్ సమస్యలు, గల్ఫ్ కార్మికుల దాదాపుగా ఒక 10 లక్షల మంది దాకా ఉంటారు అనుకుంటా సార్ నేను అక్కడ. ఈ గల్ఫ్ కార్మికులు దాదాపుగా వాళ్ళ కుటుంబాలన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. మనం కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు గల్ఫ్ కార్మికుల సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం, మేనిఫెస్టోలో పెడుతున్నాం. గతంలో 2014లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ గల్ఫ్ కార్మికులకు ఎన్ఆర్ఐ ఏది కేరళ తరహాలో పాలసీ అని చెప్పారు, అది అటే పోయింది సార్. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏదో చనిపోయిన తర్వాత కాదు సార్, బ్రతకడానికి భరోసా ఇచ్చేటువంటి ఒక పథకాన్ని రూపొందించమని చెప్పి తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్. అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లలు సార్ వాళ్ళకు రెసిడెన్షియల్ ఏర్పాటుతో పాటు వాళ్ళ కుటుంబాలకు పథకాలలో ప్రత్యేక కోటాను అమలు చేయమని చెప్పి తమరి ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. పిటిషన్ పంపిస్తున్నాం గౌరవ సభ్యులకు. ఎందుకంటే మన నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో అవతల బిల్డింగ్లో పోవాలనేటువంటిది నిర్ణయం జరిగింది. దాదాపు 90% పనులు పూర్తయినాయి. ఇంకొక 10% ఉంది. వాళ్ళకు కూడా టార్గెట్ పెట్టి 26 జనవరిలో కూడా పూర్తి చేయమన్నాం. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పోయి చూడడానికి అభ్యంతరం లేదు. మన ఆఫీసర్స్ మీకు కోఆర్డినేట్ చేస్తారు. అది ఇప్పుడు నేను 47 ఇస్తే 4టికి కూడా సమాధానం రాలేదు సార్ ఇప్పటిదాకా. సో తమరు చొరవ తీసుకోవాలి సార్. మాకు మేము నిన్ననే ప్రిపరేటరీ మీటింగ్లో చీఫ్ సెక్రటరీ గారు నిన్న లేరు కానీ స్పెషల్ మన ఫైనాన్స్ సెక్రటరీ గారు వచ్చారు. వారికి మొత్తం అన్స్టార్డ్ క్వశ్చన్స్, స్టార్ క్వశ్చన్స్, స్పెషల్ మెన్షన్స్, పిటిషన్స్ ఎన్నెన్ని పెండింగ్ ఉన్నాయి, వచ్చే సమావేశం లోపల యాక్షన్ టేకన్ రిపోర్టు మాకు సబ్మిట్ చేయమని నేను స్పీకర్ గారు నేను వారిని కోరడం కూడా జరిగింది. మేము ప్రతి ప్రిపరేటరీ మీటింగ్లో ఫస్ట్ ఈ అష్యూరెన్సెస్, స్పెషల్ మెన్షన్స్, తర్వాత స్టార్డ్ క్వశ్చన్, అన్స్టార్డ్ క్వశ్చన్స్ వీటి మీద మేము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం. వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. The House is adjourned to meet again at 10 a.m. on Friday, the 2nd January 2026. Hello,